400 మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెడితే అందులో భాగంగా వాటిట్లో కొన్నిటిని సవాల్ చేస్తూ కేసులు వేసినటువంటి నేపథ్యంలో, అలాగే సజ్జల భార్గవ్ కానీ వీళ్ళందరూ కూడా కేసులు వేసినటువంటి నేపథ్యంలో మొత్తాన్ని కలిపి ఒకేసారి తేల్చబోతోంది ఈ నెల 27న. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డికి పోలీసులు చెల్లించి గతంలో ఇచ్చిన రక్షణ హైకోర్టు మరోసారి పొడిగించి తదుపరి విచారణ వరకు భార్గవ్ మీద కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా ఇస్తూ ఆ రోజున టోటల్గా అసలు సోషల్ మీడియా పోస్టుల మీద నమోదైన కేసులకు సంబంధించిన దాఖలైన వ్యాజ్యాలని కలిపి విచారిస్తామని చెప్పారు. దాన్ని బట్టి ఆ రోజునిచ్చే తీర్పుని బట్టి సోషల్ మీడియా కేసుల్లో కనుక కేసు పెట్టడంలో తప్పు లేదు, BNS 111 పెట్టడంలో తప్పు లేదు అందంటే కనుక ఇక ఆ పైన వీళ్ళకి దబిడిదిబిడే. ఒకవేళ అలా కాకపోతే అది తప్పు అంటే ప్రభుత్వం కాస్త వెనక ముందు చూసుకోవాల్సి వస్తుంది.